ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 27వ వచనము. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు తనను ప్రేమించిన వారందరికీ మంచి మాట చెప్తున్నాడు, కీడు చేయడం మానుకోవాలి అని. ఎందుకంటే నీవు నిత్యము నిలబడాలంటే కీడు చేయడం మానుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి మీదైనా మీకు కోపముందా, ఆవేశముందా, పగ పెంచుకొని ఉన్నారా, పగ పట్టి ఉన్నారా? భవిష్యత్తులో నీవు మంచి రోజులు చూడాలనుకుంటున్నావా? అయితే ఆ పగను విడిచిపెట్టు, ఆ ద్వేషాన్ని విడిచిపెట్టు. కీడు చేయడం మానేసి, కీడు చేయాలనే ఆలోచన కానీ, కీడు చేయాలనే ఉద్దేశం కానీ రానివ్వమాకు. ఇప్పుడు ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాము. ఫోన్ ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది ఏంటంటే కీడు, కీడు, కీడు. మనశ్శాంతే ఉండట్లేదు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ, వాటన్నిటి గురించి చూస్తూ ఉంటే. ఏంటంటే కీడే, ఎక్కడ చూసినా కీడే. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త విధంగా కీడు జరుగుతోంది, కీడు చేస్తున్నారు. అలాగున ఒక వీడియో వచ్చింది, ఎవరో ఒక భార్యట భర్తను చంపేసి ముక్కలు ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో కుక్కిందంట. కొత్తగా ఉంది. కొందరేమో మిక్సీలో వేసి జ్యూస్ చేస్తున్నారు. ఒకడెవడో ఫ్రై చేశాడట భార్యను చంపి. ఇంకొకరు చూస్తే తల్లిని తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఒకడు తండ్రిని కొడుతూ కనబడుతున్నాడు, ఒకడు తల్లిని కొడుతూ కనబడుతున్నాడు. ఒకడు నిర్దాక్షిణ్యంగా ఎదుటివాడికి కీడు చేస్తూ కనబడుతున్నాడు, కేవలం స్వార్థం కోసం, స్వలాభం కోసం. ప్రియ బిడ్డలారా, మేలు చేస్తూ బ్రతకండి, మేలు చేస్తూ బ్రతకండి, మంచి చేస్తూ బ్రతకండి. అంతేగాని కీడు చేస్తూ బ్రతకకండి. ఏమి విత్తుతామో అదే కోస్తాం. ధనాపేక్షను వదిలేయండి, దురాశను వదిలేయండి, కోపాన్ని విడిచిపెట్టండి, ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. ఒక మాట కోసం మనిషిని చంపేయడం, పగ తీర్చుకోవడం విడిచిపెట్టండి. ప్రభువు మనకి నేర్పించింది క్షమాగుణం. క్షమిద్దాం, మేలు చేద్దాం చేతనైనంత మట్టుకు. ఎందుకంటే భవిష్యత్తులో నిలబడాలి కదా. అసలు భవిష్యత్తు అనేది ఉండాలంటే కీడు చేయాలనే తలంపు రానివ్వద్దు. మేలు చేస్తూనే ముందుకు సాగిపోదాం. ప్రభు చెప్పిన మాటను మనం విందాం. ఇంకా ఇదే అధ్యాయం 1వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు ప్రభు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డివలె త్వరగా ఎండిపోవుదురు,
పచ్చని కూరవలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగునుగాక. చెడ్డవారిని చూడమాకండి. వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, మాకు ఆస్తి లేదు, ఆస్తి సంపాదించాలి అంటే అడ్డగోలుగా నడవాలి, అక్రమంగా నడవాలి, అవసరం లేదు. వారిని చూసి వ్యసనపడమాకు. దుష్కార్యములు చేయి వారిని చూసి మత్సరపడమాకు. వాళ్ళు ప్రస్తుతం నిలబడి ఉన్నారు కానీ, ప్రస్తుతం ఏదో కనబడుతున్నారు కానీ, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. కొద్ది రోజులు ఆగి చూడు. చెడ్డవారు, దుష్కార్యములు చేయువారు ఏమైపోతారో చూడు ఒకసారి. కాబట్టి సహోదరి సహోదరులారా, వారు పచ్చని ఆకుకూరలాగా వాడిపోతారు అనే సత్యాన్ని గమనించి నువ్వే తొందరపడకుండా నిదానించి ప్రార్థన చేస్తూ యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. ప్రభువు చెప్పాడు గనుక మేలు చేద్దాం. మేలు విత్తితే మేలు కోస్తాం, మంచిని విత్తితే మంచినే కోస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చేద్దాం. అప్పుడు దేశమందు మనం నివసించగలుగుతాం. సత్యమును అనుసరిద్దాం, ప్రభువుని అనుసరిద్దాం. ప్రభువే మన మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు దేవుడు. ఆయనను బట్టి మనం నడుచుకొని యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉంటే ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీకు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉండి ఏవేవో చేయాలని తొందరపడుతూ ఉండవచ్చు. దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయపు వాంఛలు దేవుడు తీర్చునుగాక. కీడు చేయడం ఇంతటితో మానుదుముగాక. నిత్యము నిలుచున్నట్లుగా మేలు చెయ్యుదుముగాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, ఈ వాక్యంలో ఏకీవించిన ప్రతి బిడ్డని నీ కృపను బట్టి నాయన నిలబెట్టు. కీడు చేసే హృదయం మా నుండి దూరం చేయి ప్రభువా. మేలు చేసే హృదయాన్ని మాకు ఈ ప్రభువా. చెడ్డవారిని చూసి మత్సరపడొద్దు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడొద్దు, వ్యసనపడొద్దు తండ్రి. ఎందుకంటే వారు గడ్డి వలె త్వరగా వాడిపోతారు, ఎండిపోతారు. వారితో మాకేంటి ప్రభువా? మేము నిత్యము నిలవలసినటువంటి వారం, నిత్య జీవం పొందుకోవలసినటువంటి వారం. సహాయం చేయండి తండ్రి. మీ కృప మా మీద ఉంచమని, మీ కృపకు మమ్మల్ని పాత్రులనుగా ఎంచమని ఈ వాక్యంలో పాల్పంచుకున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.